ప్రతిపక్షాల వాళ్ళని, ఈ మానవ హక్కు సంఘాల వాళ్ళని ఒకటే చేతులెత్తి వేడుకుంటున్నాను. దయచేసి ఈ అరాచకాన్ని ఆపండి. నేను మాత్రం జన్మలో ఈ సీఎంకి ఓటు వేయను. సినిమా యాక్టర్స్, డాక్టర్స్, కాంట్రాక్టర్స్ వీళ్ళందరి మీద కూడా రైట్స్ తిరుగుతున్నాయి సార్. దే వాంట్ టు మూవ్ లీగల్లీ. లాయర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయండి. జెంటిల్మెన్, మేము అవినీతి మీద పోరాడుతున్నాం. అది మీరు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అది జరగకూడదు. ఈ రాష్ట్రంలో ఏసీబీ రేడ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. దానికి మీకేం కావాలో చెప్పండి. అంటే మీరు అనేది అంటే సీఎం గారి ఉద్దేశం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ గెలవాలి. మీరు వాదించండి, కానీ ఓడిపోవాలి. హోమ్ మినిస్టర్ గారు, అసలు మీరు ఈ చర్యలు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? ఏసీబీ వారు తమ పరిధిదాటి ప్రవర్తిస్తున్నట్టుగా నాకు కూడా అనిపిస్తోంది. దీని గురించి మేము సీఎం గారితో మాట్లాడదాం అనుకుంటున్నాం. అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? కొంచెం ఆలోచించండి. మీకు తెలియకుండా, మిమ్మల్ని ముట్టుకోకుండా మీ కడుపులు కొడుతున్నాడు వాడు. మీకు మేత వేసి వాళ్ళందరినీ వాడు దోచుకుపోతున్నాడు. రేపు మీ దగ్గర కూడా వస్తాడు. చూస్తూ ఉండండి. నమస్కారం ధనుంజయ్ గారు. సార్ రండి సార్, ప్లీజ్ కూర్చోండి. మీకు తెలుసు కదా, వీళ్ళకి ఇప్పుడే చెప్తున్నా, మీకు అర్థమై ఉంటుంది. ఆ సీఎం గడు మన కడుపులు ఎలా కొడుతున్నాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి, మీ పుణ్యం ఉంటుంది. సార్ దింపేద్దాం సార్, ఈ సీఎం మనకు వద్దు సార్. దింపేద్దాం. ఇంకా మనం డిప్యూటీ హోమ్ని కలవడం బెటర్. సార్ ఇంకా మూమెంట్ స్టార్ట్ అయింది సార్. ఎమ్మెల్యేలు మొత్తం గడగడలాడిపోతున్నారు. సుమారు 73 ఎమ్మెల్యేస్కి సంబంధించిన ఫ్యామిలీస్ అన్నిటి మీద రైట్స్ అయినాయి. ఇంకా నాకు తెలియని వాళ్ళు, నాతో చెప్పని వాళ్ళు ఇంకొక 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారండి. మిమ్మల్ని సీఎం చేస్తాను. మీరు హోమ్, నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉండిపోతాను. ఆ అర్జున్ గడ్ గవర్నమెంట్ దించాలి. దానికి నాకు మీ సపోర్ట్ కావాలి. 1,00,000 కోట్ల ప్రజా ఫండ్ మీ చేతిలోకి వస్తుంది. ఇందులో మీకేంటి? అర్జున్ గడ్ చావు. సార్ వాళ్ళు ఏ మూమెంట్లోనైనా వాళ్ళు పార్టీ మీటింగ్ పెట్టుకునేలా ఉన్నారు సార్. అసలు వాళ్ళ టార్గెట్ వచ్చే ఎలక్షన్స్ కాదు సార్. నాకు తెలిసి ధను టార్గెట్ మిమ్మల్ని దింపడం. ఎమ్మెల్యేల టార్గెట్ 1,00,000 కోట్ల ప్రజాధనం. ఎప్పుడు దండుకుందామా అని వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇంత ఆలోచన? ఆ ధనంజయ్ గాని ఎన్కౌంటర్ చేసి పారేయండి. వాడెంత మందిని నాశనం చేశాడు. ఉమేష్ గారు, ఏసేన్ వాడిని. మీకు ఇది కామనే కదా, వీడు పోతుంది. డెప్యూటీ సీఎం ఏమంటాడు? ఇది అతని డ్రీమ్ సార్. ఇప్పటిదాకా ధను అడ్డం ఉన్నాడు, ఇప్పుడు అతనితో కలిసిపోయాడు. మున్సిపల్ కలిసారా? సపోర్ట్ ఇస్తాడా? ఇవాళ రేపు కలుస్తారు సార్. అక్కడ ఎమ్మెల్యేలు అంతా లొక్కులొక్కమంటున్నారు. మన ఏసీబీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తారని ఒక్కొక్కడు భయపడి చేస్తున్నారు సార్. సార్ ఇక మీరు మహాదేవయ్య గారిని కలవక తప్పదు. పెద్దనాన్న. అవును సార్. అంటే సార్ పెద్దాయన కలవటం మంచిదని నాకు కూడా అనిపిస్తుంది. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు పంది కుక్కల్లో తినేస్తారండి? నో డౌట్ సార్. సార్ ఒకసారి తప్పకుండా పెద్దాయన కలుపుతాం. అక్కర్లేదు, పార్టీ మీటింగ్ పెట్టండి. ఎలా చేద్దాం సార్? సారీ, రియలీ సారీ. నా తరపున, మా ఏసీబీ తరపున రియలీ సారీ. తెలుసో తెలియక ఏమైనా తప్పులు జరుగుంటే నన్ను క్షమించండి. ఒక యజ్ఞంలాగా చేస్తున్న ప్రజాధనం కార్యక్రమం మరో వారం 10 రోజుల్లో మన 1,00,000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుంది. మనం ఏమీ చేయలేమనుకున్న అవినీతిని కూడా మెల్లగా కదల్చగలిగాం. ఈ రోజు ఒక ఐటీ ఆఫీస్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, మున్సిపాలిటీలో అన్ని చోట్ల లంచం తీసుకోవడానికి భయపడుతున్నారు. అది మనం సాధించిన ఘనతే. ఇంకొద్ది గోపిక పట్టండి. ఇంకో 2 సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చేయచ్చు. నువ్వేంటయ్యా బాబు, అవినీతి అంటావు, సంపాదించుకోవడం తప్పంటావు. నువ్వెక్కడ దొరికావా బాబు? పాలిటిక్స్ లోకి మేము పనిలేక వచ్చామనుకుంటున్నావా? రారా జమా పోదా. పోనీ మీ బంధువులను ఎగ్జామ్ చేద్దాం. మీ కొడుకుల్ని, రిలేషన్స్ని, కజిన్స్ని అందరిని ఎగ్జామ్ చేద్దాం. అందరు హ్యాపీగా తినొచ్చు. మీ కళ్ళకి మేము దొంగల్లా కనిపిస్తున్నావా? నేను కాదండి, అవినీతి పరులు, అవకాశవాదులు, దగాకోరులు. ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాటలు. నిజంగా మనకు సిగ్గు లేదా? అరే 2 కార్లు చాలవా? 20 కావాలా? 20 ఎకరాలు సరిపోవా? 200 ఎకరాలు కావాలి. ఇంత సంపాదించి ఒక్కరోజన్నా బయటికి చెప్పుకోగలం? దర్జాగా బతకగలం? దొంగల్లా బతకాలి. సరే సరే, నేను చెప్పిందంతా వదిలేండి. వదిలేండి, నేను చెప్పిందంతా మర్చిపోండి. సంపాదించండి, ఇంకా సంపాదించండి, కాదన్న. కానీ ఆ 1,00,000 కోట్లు మాత్రం వదిలేండి ప్లీజ్. కేవలం 1 సంవత్సరం కళ్ళు మూసుకోండి, దండం పెడతాను.
ఎరా పాలిటిక్స్ అంటే జీన్ ప్యాంట్ తొడుక్కొని పిజ్జాలు బర్గర్లు తిన్నట్టు కాదురా అని చెప్పానా? నేను చెప్పాను కదా మావయ్య, పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడుపోవడం అని. ఇలాంటి అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నంతకాలం గేలిపోయేవారితో చెప్పడం చాలా కష్టం. లక్ష కోట్ల ప్రజాఫండ్ అండి. ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదు. ఏ పదవి దొరికినా పర్లేదు. ఏంట్రా, ఏమైంది? ఓడిపోతున్నానమ్మా, ఇంకో వారం రోజులంతే. బాధపడకురా, నువ్వెప్పుడూ సీఎం అవ్వాలని అనుకోలేదు కదా. పోనీలే. పదవి కాదమ్మా, నాకు దాని గురించి బాధ లేదు. ఇంత డబ్బు, ప్రజల డబ్బు ఇలా అయిపోయింది. 1 కాదు 2 కాదు, 1,00,000 కోట్లమ్మా. రాష్ట్రాన్ని మార్చేద్దాం అనుకున్నా, ఇప్పుడంతా కుక్కల పాలైంది. నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఇంత బాధ చూడలేదురా. ఈరోజు ప్రజల డబ్బు పోతుందేమో అని కంటనీరు పెట్టుకున్నా. నాకు చాలా గర్వంగా ఉందిరా. నిన్ను ప్రజలు వదులుకోరు, నాకు తెలుసు. హలో అర్జున్ గారు, నేను అర్చన. హలో, ఎవరండి మీరు? డ్యూ రిమెంబర్ మీ? ఇతను మోహన్, పోలీస్ వాడు. అంటే గిరిజన్ పోలీస్. ఈ ఊళ్ళోనే ఒక గిరిజన అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఐ థింక్ ఎమ్మెల్యే కొడుకు వాడిని అరెస్ట్ చేయలేదని ఉద్యోగానికి రిజైన్ చేసి నిరాహార దీక్ష చేస్తున్నాడు 12 days నుంచి. ఏం తినలేదు. ఎవరండి మీరు? నా నంబర్ ఎలా వచ్చింది మీకు? నేనేం చేయగలుగుతాను ఈ టైంలో? మీరు ఇతనికి న్యాయం చేస్తానని ఒక మాట ఇస్తే ఇతను ఇప్పుడే ఏదో ఒకటి తాగుతాడు. ఈ టైంలో ఇప్పుడు దీనికోసం ఫోన్ చేయాలి? రాత్రి 12:30 అయింది. నేనేం చేయగలుగుతాను? ఆ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఫోన్ చేయండి. వాడిని మీరుగా అనుకుంది, వాడు వచ్చి తాగిస్తాడు జ్యూస్ మంచినీళ్ళు. సీఎం గారు ప్లీజ్, ఇతను చావు బతుకుల్లో ఉన్నాడు. ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదు. మీరొక్కరే ఏదైనా చేయగలరు. అండ్ మోర్ ఓవర్, మీకు కావాల్సిన నిజాయితీ గల వ్యక్తి ఇతను. నాకు అక్కర్లేదండి, నాకు అవసరం లేదు. నేనేం చేయలేను. ప్రజలకి నిజంగా నిజాయితీ కావాలనుకుంటే వాడు బతుకుతాడు, లేకపోతే వాడు కర్మ. అర్జున్ గారు ప్లీజ్, మీరే ఇలా అంటే ఎలా చెప్పండి? ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయొద్దు. సారీ. అర్జున్, గుడ్ మార్నింగ్. కాఫీ. థ్యాంక్స్. లోపల పడుకోవచ్చు కదరా. ఇక్కడే నిద్ర చేసిందమ్మా. అర్చన మునిస్వామి గారు అమ్మాయి. ఆ అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నాకు 1 hourలో కావాలి. ఆ అమ్మాయి మునుగోడులో సరోజ్ కేసు కవర్ చేస్తుంది అనుకుంటా. ఐ థింక్ షీ వర్క్స్ ఫర్ టీవీ ఛానల్. ఓకే సార్, కానీ ఇప్పుడు ఎందుకు సార్? అలీ, ఈ పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఉండాలంటే మనకు ఆ మునిస్వామి ఒక్కడే దిక్కు. ఆ మునిస్వామి మన సైడ్ రావాలంటే ఈ అమ్మాయి ఒక్కతే దిక్కు. సో గెట్ మీ ద డీటెయిల్స్ క్విక్. సార్, ఆ అమ్మాయి పేరు అర్చన, మునుస్వామి కూతురు. అంటే మునుస్వామి 2వ భార్య కూతురు. చాలా ఇండిపెండెంట్, తల్లి పెంపకం. 4 ఏళ్ల క్రితమే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి రూమ్మేట్తో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. మాస్ కమ్యూనికేషన్స్ చేసింది సార్, బిషప్ కాలేజ్లో, బెంగళూరు. అండ్ ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఓనర్ అండి. ఇష్టమైన కలర్ రెడ్, ఫేవరెట్ గేమ్ క్రికెట్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్. బట్ ముక్కు మీద కోపం. తండ్రి అంటే అస్సలు పడదు సార్. 12 ఏళ్ళుగా తండ్రితో అస్సలు మాట్లాడలేదండి. కానీ మునుస్వామికి కూతురంటే పంచ ప్రాణాలు, ఆమె కోసం ఏమైనా చేస్తాడు, అంతే సార్. లవ్ లైఫ్ గురించి అంటే కాలేజ్ డేస్లో అయితే ఎవరూ లేరు సార్. చెంపదెబ్బలు, కంప్లైంట్స్ ఇవ్వడం, చెప్పుతో కొట్టడం లాంటివి చాలానే చేసింది. ఆనెస్ట్ కుర్రాళ్ళు అంటే చాలా ఇష్టం సార్.
అయితే సార్ ఈ మధ్య ఒక కుర్రాడు ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడండి, నేను చూశాను. ఆనెస్ట్ ఫెలోనా? అంటే ఆనెస్ట్గా స్కీమ్స్ వేస్తున్నాడు సార్. అలీ సార్, నువ్వు వాడి సంగతి చూసుకో. నెక్స్ట్ 10 days మాత్రం వాడు ఆ అమ్మాయి ఛాయలకు కూడా రాకూడదు. అలాగే సార్. అంటే సార్ మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? వికారాబాద్ వెళ్తుంది. ఎందుకండి? అమ్మాయి క్రికెట్ అంటే ఇష్టం అన్నావుగా, బౌలింగ్ వేయడానికి. హాయ్ అర్జున్. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదో పని మీద వెళ్తున్నాడు. ఏమైనా సొల్యూషన్ దొరికిందా? ప్లానింగ్. పాపం చాలా ఏదో ట్రై చేస్తున్నాడు, రాత్రంతా నిద్రలేదు. నువ్వు ఒకసారి నాతో రా, నీతో చిన్న పని ఉంది, రా.